వెంబడించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చెను. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకమందు ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకోండి. దేవుడికి కొద్ది మాట దీవించును కాక. మంచిది. వాక్యభావం చదివిన కుమారుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మొదటి సంవత్సర ఆదరణ కూడికను బట్టి కింతల అప్పారావు గారు తనకిచ్చినటువంటి సహోదరి శివమ్మను ప్రభు బలపరుచినట్లుగా, ధైర్యపరుచినట్లుగా తల్లి గారు విడిచిపెట్టినటువంటి దర్శనాన్ని కుటుంబ సభ్యులు చిన్నమ్మల గారు, ప్రభు ప్రేమించి ఇచ్చిన బిడ్డలు అజయ్ బాబుని బట్టి, విజయ్ బాబుని బట్టి, వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు లేఖన భాగాలు సారమైనటువంటి నడిపింపులోకి మనమంతా కూడా ప్రవేశించినట్లుగా ప్రభు ఈరోజు మనతో మాట్లాడే దైవ ఉపదేశం కొరకు ఈ ఆదరణ కూడిక నిమిత్తం దేవుని సంగమా మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు అందరూ కనులు మూసుకున్నట్లయితే ప్రార్థనలు నడిపించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి కుమార్తె హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, కుమార్తె నక్షత్రమ్మ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 ప్రేమల మా తండ్రి, జీవం గలేసయ్య, జీవతపతి, ఆశ్చర్యపరుడా, విశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన గడిచిన సంవత్సరం నుండి సంవత్సరం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ కుమార్తె ప్రభా నోకమని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా, నేను గణపడుతున్నాను తండ్రి. నాయన నీ కుమార్తె ప్రభా నాయన నీలో నిద్రించింది తండ్రి. నీ కుమార్తె ఆత్మిక ప్రభా శాంతిని సమాధానమే ప్రభా అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నా ప్రభా నీ కుమార్తెను మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాయన అన్ని విషయంలో ప్రభా నీ కుమార్తె నాయన నీ సన్నిధిలో నిరంతరము తండ్రి నా నాయన ప్రతి దినము తండ్రి నా నాయన నీ సేవ చేసి నీ సన్నిధిలో ప్రభా నిలవబడ్డది తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కుమార్తె నీ సన్నిధిలో ప్రభా నీ వద్ద ఉన్నదని ప్రభా మేము నమ్ముచున్నాం తండ్రి. నాయన మీరు సహాయం చేయండి ప్రభా. మీ కుమార్తెను మీరు ఆదుకోండి, ఆత్మకి శాంతిని సమాధానం అనుగ్రహించండి ప్రభా. సమాధానముకు అధిపతి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. సర్వజీవులను పోషించిన నా గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. బలవంతుడమైన దేవా నీకు స్తోత్రాలు. ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని ఎక్కడుంటే అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఇద్దరు ముగ్గురు కంటే కొద్దిమంది ఇంకా కూడి ఉన్నాం తండ్రి, నీకు వందనాలు ప్రభా. నా తండ్రి ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నా ప్రభా చిన్నమ్మను బట్టి నాయన అప్పరమును బట్టి నీకు, శివమ్మను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన అజయ్ బాబు, విజయ్ బాబుని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నా నాయన బిడ్డలు ప్రభా నాయన విడిచి నీ కుమార్తె వెళ్ళినప్పుడు తండ్రి నాయన దుఃఖంతో ఉండకుండా ప్రభా నాయన వాళ్ళు వార్దార్చుటకు నాయన మీరు సహాయం చేయండి ప్రభా. మీరు కనికరించి కృప చేయండి ప్రభా. అయ్యా మీకు సాట్ అనేది లేదు, మీకు మరుగనేది లేదు ప్రభా. నాయన ఎప్పుడైనా సరే మేము అక్కడికి వెళ్ళవలసినమే కానీ తండ్రి నాయన ఇక్కడ ఉండవలసిన ఏ ఒక్కరము కాదు ప్రభా. నా నాయన వెనకే ముందే తండ్రి నా నాయన ఎప్పుడైనా నీ వద్దకి చేరగలమే కానీ ప్రభా. నా నాయన ఇక్కడ ఈ లోకంలో ఎవరము ఉండము తండ్రి. డబ్బున్న వారు కానీ, ధనవంతులు కానీ, అధికారులు కానీ ఎవరు ఏ ఒక్కరు ఉండరు ప్రభా. నాయన మరణము తప్పించ యెహోవాని సెలవిచ్చా కొంతకాలమే ప్రభా. మా బాధల్లో, వేదల్లో, శోధనలో నువ్వు నడిపించిన దేవుడు తండ్రి. నాయన సమస్త విషయంలో మీరు సహాయం చేయండి ప్రభా. అన్ని నామముల కన్నా యేసు నామం ఘనమైందని సెలవిచ్చని నీ నామను బట్టి స్తుతించండి, నీ నామను బట్టి గణపడుతున్న ప్రభా.
నాయన ఆ కుటుంబానికి కావలసిన దీవెన మీరు అనుగ్రహించమని, సమస్త విషయం మీరు సహాయం చేయమని, ఈ పేద నీ పాద సందులో చేర్చుకోమని యేసుక్రీస్తును బ్రతకను సమర్పించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చాలా అద్భుతమైనటువంటి ప్రార్థనలోనూ, లేఖన భాగాలు చదువుట్లోనూ, పాటలు పాడుట్లో సహకరించిన ప్రియ బిడ్డలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాది వందనాలు. ప్రియ దేవుని సంగమ, మరి దేవుడు కుమారుడు అప్పారావు గారు, చిన్నమ్మల గారిని బట్టి, ప్రత్యేకమైనటువంటి కుటుంబ సభ్యులు కుమార్తె శివమ్మ గారిని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క బలమైనటువంటి నిబ్బరము కలిగే స్వస్థ బుద్ధి ఈ కుటుంబానికి కలుగునుగాక. ప్రియ సంగమ, దేవుని యొక్క సన్నిధిలో మన పితరులు వారిని గూర్చి మనము ఈ అద్భుతమైన ఆర్భాటముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే వారు ఎంతగా తలెత్తుకున్నట్లుగా బ్రతికారు, వారు ఎంతగా ఘనమైనటువంటి పాత్రలుగా బ్రతికారు. వారిని గూర్చి మనము ఎన్ని మరి ఈ కూడికలను పెట్టడానికైనా సంసిద్ధము కాకుండా సిద్ధ మనస్కులై ఈ అద్భుతమైనటువంటి దేవుని ఆత్మ వారిని నడిపించినందుకు మన పితరులను బట్టి మరొకసారి మనము దేవుని బిడ్డలారా ఒక్కసారి చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో కూడా ప్రభువు అద్భుతమైన దేవదూతలు మనల్ని పిలుస్తున్నప్పుడు, కిరీటాలు ఇస్తున్నప్పుడు, ఇదిగో ఈ భూమి మీద ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు బ్రతికారు, ఇంతకాలం వీరు ఈ భూమి మీద నా సాక్షులుగా నేను చెప్పిందంతా చేశారని అనేక కోట్ల సమూహాలు చప్పట్లు కొడుతుంటుండగా అద్భుతమైన దేవుని దివ్య సన్నిధిలో దేవుని బిడ్డలో వారు ఘనత పొందుతున్నప్పుడు మనం నిజంగా ఇంత గొప్పగా జీవించారా అని మన పితరుల కోసం మనం వింటూ ఉంటాం, అక్కడ ఎంతో సంతోషిస్తూ ఉంటాం. కానీ దానికి ముందుగానే భూమి మీద దేవుడు ఈ యొక్క ఆదరణ కూడికను మనం చేయవలసినటువంటివి, మనం పొందుకోవలసినటువంటివి. దేవుని బిడ్డలారా, మరి విజయ్ బాబు, అజయ్ బాబు ఉన్నారు, వారికి ఇంకా వివాహాలు కాలేదు. వారికి వివాహాలు అయిన తర్వాత వారి బిడ్డల కోసం, నోకం కోసం తెలుస్తుందా? తెలియదు. కానీ ఇలాంటి కూడికల ద్వారా తర్వాత తదనంతరము కూడా చెప్పుకోవటం వల్ల, ఆహా మా నాన్నమ్మ ఇలా బ్రతికిందా, మా ముత్త అమ్మమ్మ, మా ముత్త నానమ్మ ఇలాగంటారు కదా, దేవుని బిడ్డల తాతమ్మ వీళ్ళు ఇలా బ్రతికారు అని మనము చెప్పటం వలన ఇలా చెయ్యాలి అనేటువంటి అద్భుతమైన నిర్ణయాలు వారు కూడా కలిగి ఉంటారు. ప్రియ సంగమా, అయితే దేవుడు అమూల్యమైనటువంటి ఆయన కృపను బట్టి మరి చక్కని సాక్ష్యం అయితే ముందుగానే చెప్పారు. ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిని శుభ్రం చేసి, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని శుభ్రం చేశారో తప్పకుండా వారి జీవితాలు కూడా శుభ్రం చేసుకుంటేనే దేవుని మందిరాన్ని శుభ్రం చేయగలరు. హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి తల్లిగారిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియ సంగమ, మరి దేవుడు మనకిచ్చిన లేఖన భాగాల్లోకి వెళ్దాం. సమయము చాలా శ్రేష్టమైనది. దేవుడు ఈ మొదటి దశలో రాసిన పత్రిక చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం, కానీ 14వ వచనంలో చివరి లైన్లో ఒక మాట అంటున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము యేసునందు నిద్రించిన వారిని. అందరానండి, యేసునందు నిద్రించిన వారిని. యేసులో మన నిద్ర అంటే ఇప్పుడు మాత్రము మనం మేల్కొని ఉన్నాం. శారీరకంగా దేవుని బిడ్డలారా అదేంటంటే నిద్ర. ఆత్మీయంగా, శారీరకంగా ఇప్పుడు ఏంటంటే మనము మెలకువ కలిగి ఉన్నాం. అందరికీ కూడా 2 రోజులే ఉంటాయి. ఏంటది? మొదట పుట్టినరోజు, 2 చచ్చిన రోజు. కానీ యేసు ప్రభు వారికి మాత్రం 3 రోజులు: పుట్టినరోజు, చచ్చిన రోజు, లేచిన రోజు. చప్పడగొట్టు, హల్లెలూయా. మరి లాజరు గారికి 4 రోజులు ఉన్నాయని అనొచ్చు నువ్వు. పుట్టినరోజు, చనిపోయిన రోజు, మరలా లేచాడు, తర్వాత మళ్ళీ చనిపోయాడు. 4 రోజులు ఆయనకి. దేవుని సంగమా,
కానీ ప్రభువు మాత్రము యుగ యుగాలు ఆయన పుట్టాడు, చనిపోయాడు. మనుషులందరికీ లింగ్ అనుకోండి 2 రోజులు మాత్రమే, జననము మరణము. కానీ మహిమ కలిగిన క్రీస్తుకు మాత్రము 3 రోజులు దేవుని పెట్టారు. పునరుత్థానుడు, మృత్యుంజయుడు, మరలా ఇంకెన్నడు కూడా చావు గోతిలోకి ప్రవేశించడు. ఆమేన్. ఈరోజు ప్రవేశించని ఆ మృత్యుంజయుడు నిన్ను కూడా ఆ చావు గోతిలో నుండి తప్పించటము, లేవనెత్తటము, ఆ మరణ భయము నుంచి నిన్ను ఎదిరింపచేసే ఆ మహిమ కలిగినటువంటి ఆయన పునరుత్థాన ప్రభావము నిత్యము నీకు తోడు ఉంటుంది. అందుకే పౌలు అంటాడు కదా, ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము సమస్తము పెంటగా పోల్చి ఉన్నాను. ఆమేన్. అంటే రోజు నువ్వు ఎరగాలి పునరుత్థాన బలాన్ని, పునరుత్థాన శక్తిని. we have to know about the day of a remembrance of resurrection. ఈ పునరుత్థాన శక్తిని మనం ఎరగాలి దేవుని బిడ్డలారా. పునరుత్థాన ప్రభావాన్ని మనం అనుభవంలోకి ప్రతి క్షణము కూడా మరల్చబడుతూ ఉండాలి. ప్రతి క్షణము కూడా ఈ పునరుత్థానం అనేటువంటిది ఉన్నదని నువ్వు ఎంతో ఆనందించుదుగాక. ఆమేన్. కాబట్టి మన పితరులైనటువంటి పౌలు గారు ఆయన అంటున్నారు మొదటి వచనములో, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. నిద్రిస్తున్న వారిని గురించి చాలా కాలము ఏడుస్తున్న ప్రజలు ఉన్నారు. ఆ దినము జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా ఆ గదిలోకి వెళ్ళిపోయి ఆ సామాన్లన్నీ పట్టుకొని, లేకపోతే ఆ మంచం మీద కూర్చొని, ఆ కుర్చీలో కూర్చొని, అయ్యో ఇదిగో ఈ వస్తువులు వాడేది, ఈ వస్తువులు వాడేవాడు, ఈ వస్తువుల దగ్గరే గడిపేవారు అని కొంత సమయము దేవుడి సంగమా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భాలు. ఈరోజు దేవుడు నీకు నిరీక్షణ లేని జనము కాదు. నీవు తప్పకుండా మన పితరులు మనము కలుస్తాము, మన పితరులు మనము చూస్తాము, మన పితరులను మన ప్రభువే ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత అండి. మన పితరులను మరలా ఆయన వెంట పెట్టుకొని వస్తానంటుండగా ఈ మాటను బట్టి మనము ధైర్యము కలిగి, సంతోషము కలిగి, ఆదరణ కలిగి, చివరిలో అంటున్నాడు మీరు ఒకరికొకరు పురుకొలుపుకోండి, ఒకరికొకరు ఆదరించుకోండి, ఒకరికొకరు మీరు దేవుని బిడ్డలారా భయపడకుండా తప్పకుండా మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ చూస్తారు. ఆమేన్. మరి కొంతమంది భూమి మీద బతికినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు, చాలా దిగులు పడుతూ ఉంటారు. పరలోకం వెళ్ళినప్పుడు కూడా దేవుడు అందరికి కూడా ఫలాలు ఇస్తాడు. ఇదిగో తినండి అమ్మా, ఇక్కడేమో ప్రతి నెల కూడా కాపే, అద్భుతమైనటువంటి ఫలములు భుజించండి అని అంటే ఆగండి అని భర్త దేవుని బిడ్డలారా భార్యకి భూమి మీద ఉన్నప్పుడు ఏమంటది, ఆ పండు తినకు, నీకు షుగరు, చచ్చిపోతావు, షుగర్ పెరిగిపోద్ది, అరటి పళ్ళు తినకూడదు, సపోర్ట్ పళ్ళు తినకూడదు, ఇంకా కొన్ని పళ్ళు తింటే షుగరు పెరిగిపోయే పరిస్థితి. కానీ పరలోకంలో ఉన్న పళ్ళు తింటే నీకు ఏ షుగరు రాదు. హల్లెలూయా. అంటే భూమి మీద కొన్ని పళ్ళు తింటే షుగర్ వస్తుంది, అంతేనండి మెడికల్ మేడం, దేవుని సంగమా. కానీ పరలోకంలో నువ్వు ఏ పళ్ళైనా సరే తినవచ్చు, అక్కడ నీకు ఏ షుగరు రాదు. ఆమేన్. కానీ అక్కడ భయపడిపోతూ ఉంటారు కొంతమంది, ఆ భూమి మీద ఇదిగో అక్కడ షుగర్ కదా, ఇదిగో ఈ పళ్ళు తినొచ్చు, ఈ పళ్ళు తినకూడదు. కానీ పరలోకంలో నిర్భ్యంతరంగా దేవుని పెట్టారా, నువ్వు ప్రతిదీ కూడా ప్రభువు నీకు దాచిపెట్టిన మరుగైన మన్నా అంటాడు. నీకు మరుగైపోయినటువంటి నిధులు, మరుగైపోయినటువంటి చాలా దీని మీద ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే నీ కొరకు ప్రభు ఆ నిత్యరాజ్యంలో సమకూర్చబడినవి నీవు ఎప్పుడు వస్తావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగని నువ్వు తొందర అయిపోకూడదు. ఆయన పిలుస్తాడు, ఆయన రమ్మంటాడు, నరులారా తిరిగి రండి. అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఆ సమయము నీకు ఒక పండగ, ఆ గడియ చాలా అద్భుతమైనటువంటిది. ఇప్పటి నుంచి మనము ఆ సమయం కొరకు మనం ఎదురు చూడక్కర్లేదు, కానీ ప్రభువు చెప్పినటువంటి పనుల మీద మాత్రం మనము నిత్యం ఎదురు చూచుదుము గాక. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు. మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 22:10లో,
చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు. చూడండి, చనిపోయిన వాని గూర్చి ఏడవవద్దు. వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని గూర్చి బహురోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు. తన జన్మభూమిని చూడడు. ఆమేన్. చనిపోయిన వాడి కోసం మీరు ఏడవద్దు, మీరు రోదించకండి, దుఃఖపడద్దు. ఎందుకంటే వాడు జన్మభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని సంగమా, ఈరోజు మనము వెళ్ళిపోబోతున్న వారి కొరకు ఏడ్చుదుముగాక. ఎంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు? దేవుని బిడ్డలారా, వెళ్ళటానికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు. అంటే రక్షణ లేకుండా వెళ్ళిపోతే వారి కోసం మనం ఈ భూమి మీద ఏడవాలి ఇప్పుడే. కానీ వెళ్ళిపోయిన వారి కోసం ఆల్రెడీ వారు వెళ్ళారు. వారు మహిమలో ఉన్నారు, వారు పరదేశంలో ఉన్నారు, విశ్రాంతి స్థలంలో ఉన్నారు. అద్భుతమైనటువంటి యాతన లేని ఆ మహిమ కలిగినటువంటి దేవుడు వారికి ఆ ప్యారడైజ్ అనేటువంటి స్థలాన్ని నియమించాడు. ఆ స్థలంలో వారికి ఇంక ఈరోజు ఇది అది ఇది అని ఏ చింత లేదు. దేవుని పెట్టారు అక్కడ రోదనైనను, బాధ అయినను, దుఃఖమైనను ఏది ఉండదు. ఆయన వారి బాష్ప బిందువులు ఆయన తుడుచును. ఆమేన్. ఈ భూమి మీద దేవుని సంగమా, వెళ్ళిపోబోతున్న వారి కొరకు మనం ఏడవాలంట. ఈరోజు తల్లి గారు కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఆమె చక్కని మనవళ్ళను ఎంతో పరిచర్య చేశారు. ఆ పరిచర్య ఇప్పుడు మనవళ్ళు వారు చేపడుదురుగాక. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క స్వాస్యముగా మనము ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా పునరుత్థానం వైపు మనము మళ్లించాలి. దేవుని యొక్క కృపలోకి మనం నడిపిస్తూ ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చనిపోయారు, చాలా మంది చనిపోయారు, మరలా లేచారు. మొదటగా ఏలియా గారు చనిపోయినటువంటి ఆ సారేపతు విధవరాలు యొక్క కుమారుడిని అతను ప్రార్థన చేస్తే ఆ మేడగదిలో దేవుని బిడ్డలారా లేచాడా లేదా? లేచాడు. తర్వాత ఎలీషా గారు బైబిల్లో ఆయన కూడా ఒక బిడ్డను మరలా ఆయన కూడా షూనేమిరాలి యొక్క కుమార్తె, షూనేమిరాలి యొక్క ఆ ఆడబిడ్డ, ఆమెకు పుట్టిన కుమారుడు మేడ మీద ఒక గది కడితే అక్కడ కూడా పరుండ పెట్టి ఆ మంచం మీద ఆ బిడ్డ మీద ఉన్నప్పుడు అద్భుతంగా తుమ్మి ఆయన లేగిస్తాడు. ఆమేన్. ఎలీషా గారిని సమాధిలో, ఆయన చనిపోయినప్పుడు ఎలీషా గారిని సమాధిలో పాతిపెట్టినప్పుడు ఒక సైనికుడి యొక్క శవాన్ని తీసుకొని వచ్చి, ఎలీషా గారు ఆ సమాధిలో చాలా రోజులు అయిపోయింది, ఎముకలు అయిపోయాయి. కానీ ఆ గోతిలో ఈ వ్యక్తి కాలు తగిలేసరికి, ఎముకలకు తగిలేసరికి చనిపోయినటువంటి సైనికుడి శవము లేచి కూర్చుంటదండి. హల్లెలూయా. అంటే ఎంతమంది లేచారు? ఏలియా గారు ఒకరిని లేపాడు, ఎలీషా గారు చనిపోయినటువంటి వారిని లేపాడు, ఎలీషా ఎముకలు మరొకరిని లేపాయి. పాత నిబంధనలో ముగ్గురు ఈ అద్భుత కార్యం జరిగింది. క్రొత్త నిబంధనలో తబిత అనే ద్వారక లే అని పేతురు లేపాడు. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ఐతూక్ అనేటువంటి వాడు కిటికీ మీద కూర్చొని పడిపోతే అపోస్తలుడు పౌలు వెళ్ళి వాడిని లేపుతాడు. ఎంతమంది అయ్యారు? ఏదో నేను బుర్రగా చెప్పినట్లు అలాగే వింటున్నారు, కానీ మీరు అక్కడ రాసుకోవడమో హృదయంలో పెట్టుకోవడమో లేదు. ముగ్గురు పాత నిబంధనలో చచ్చిపోయి లేచారు. క్రొత్త నిబంధనలు ఇప్పుడు ఎంతమంది చెప్పారు? 2. దేవుని బిడ్డలారా 5 అయ్యారు. తర్వాత అంటే పౌలు లేపాడు, పేతురు లేపాడు. తర్వాత యేసు ప్రభువు ఎంతమందిని లేపారు? 4 రోజులు ఉన్నటువంటి లాజర్ను లేపాడు. తర్వాత దేవుని బిడ్డలారా యాయీరు కుమార్తెను లేపారు. ఎంతమంది అయ్యారు? సంఖ్య 7 అయ్యారు. మరలా యేసు ప్రభు వారు మరొకరిని లేపారు. అధికారి తన కుమార్తెను, ఒక విధవరాలు యొక్క కుమారుడు అండి, పాడి మీద ముట్టగా లేచాడే లేదా? మొత్తం మీద ఎంతమంది లేపాడు ప్రభు? 8 మంది. 8 మంది చనిపోయారు, పుట్టారు, చనిపోయారు, వారిని లేపగా లేచారు. కానీ ప్రభు అద్భుతంగా దేవుని బిడ్డలారా ఆయన కూడా చనిపోయాడు. మహిమగైనటువంటి ఆయన సమాధిలోకి వెళ్ళినప్పుడు పౌలు అంటాడు చెరగా, ఆయన చెరను తీసుకొచ్చేసాడు అనమాట. మీరు గూగుల్లో కొట్టండి,
ఎంతమంది ప్రజలు చనిపోయి మరలా లేచారు అనేది కొట్టినప్పుడు అదొక వాల్యూమ్ అండి. అందులో కొంతమంది వ్యక్తులను పొందుపరిచారు. వారు చనిపోయి లేచి కొంతకాలం ఉన్నారు, మరలా ఇప్పుడు చనిపోయారు. అందులో నేను ఒకడిని. హల్లెలూయా. ఎందుకంటే చనిపోయాను నేను కూడా. 20 నిమిషాలు కరెంట్ వైర్ పట్టుకొని చనిపోయాను. కానీ తర్వాత ఇప్పుడు చనిపోలేదు, ఇంకా బ్రతికున్నాను అనమాట. కానీ ఏదో ఒక రోజు దేవుడు ఇప్పుడు వచ్చాడు అనుకో, అందరూ మనము మీతో పాటు నేను కూడా జంపు. హల్లెలూయా. దేవుని సంగమా. కానీ ప్రభువు రావాలని ఎదురు చూస్తున్నామండి. ప్రభువు ఆ సమాధి గొయ్య ఎవరు కూడా మనం చూడకుందుము గాక. ఎవరు ఆమె అనట్లేదు అంటే ఇష్టమా మీకు గుమ్ములు? దేవుని సంగమా, గుమ్ములు మనకెందుకండి? డైరెక్ట్ గా ర్యాప్చర్ ఎత్తపడాలి మనం. ఆ గడి కొరకు ఆశ. ప్రభువా నీతో పాటు అలా వస్తుండగా ప్రతి నేత్రము చూచిన అంటున్నాడు కదా, ప్రతి రొమ్ము కొట్టుకుని అంటున్నాడు. అంటే రొమ్ము ఎవరు కొట్టుకుంటది? జీవించని వాడు రొమ్ము కొట్టుకుంటది. దేవుని సంగమా, కానీ సంతోషంగా ఆయన ఆజ్ఞలన్నీ పాటించేవాడు రొమ్ము కొట్టుకోదు, నేత్రాలు మాత్రం ఆయన చూస్తాయి. ఆమేన్. ఆయన మేఘారుడై వస్తున్నప్పుడు, మేఘరుడై వస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా రాశాడండి అక్కడ అవన్నీ. నిన్ను చాలా అద్భుతంగా రాశాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. వారు లెగుస్తారట. ఆ బ్యాచ్ లో మనం వెళ్ళకుండా ఆయన వచ్చినప్పుడే ఇలా చూస్తూ ఉండగా ఇలా నేరుగా ఈ దేహము, ఈ వస్త్రాలన్నీ మహిమగా మారిపోతాయి. ఆమేన్. మళ్ళీ గుమ్ములోకి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ అంత కొంతకాలం ఈ బాధ, ఈ శరీరం అందులో ఉంది, ఆత్మ అక్కడ ఉంది, ఏంటి బాధ, మళ్ళీ ఆత్మ ఏమో శరీరం మీదకి వస్తుంది. ఆమేన్. చూసారా, మన శరీరము గుమ్ములోకి వెళ్ళి మొన్న అయిపోతుందా? ఈ మొన్న అయిపోయిన శరీరము, ఈ శరీరాన్ని నువ్వు బాధపడక్కర్లే. జార్జ్ ముల్లర్ గారు, ఇతను జాన్ లివింగ్స్టన్, కొంతమంది భక్తులు శరీరాలు ఏం చేశారంటే గుండె ఒక దగ్గర, శరీరం ఒక దగ్గర. మరొక భక్తుడు ఏంటంటే చేతులు కాళ్ళు ఒక దగ్గర, మొండెము అవయవాలు మరొక దగ్గర. కానీ ప్రభు మహిమ ఇలా పంపించేసరికి ఆ ఎక్కడెక్కడ చెదిరిపోయిన భాగాలన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తాయి. ఆమేన్. చిన్నప్పుడు అనేవారు ఈ జలగల్ని అవి మీరు అగ్గిలో కాల్చి పొట్లం కట్టి పెడకలకు దోపిన ఉరుములు మెరిస్తే మరలా అవి జలగలైపోతాయి. అది నిజమా మరి అబద్ధమా? దేవుని బట్టి నిజమేనా? అలా చెప్పేవారు అనమాట. కానీ అది అంతవరకు సైన్స్ ఒప్పుకుంటుందో లేదో కానీ బుక్ అయిపోయినటువంటి ఆ జలగలు, ఆ గుండ ఉరుములకి అది మరలా దాంట్లో ప్రాణం ఎలాగెళ్తుందో మరి అది ఎంతవరకు నిజమో. కానీ అది అబద్ధమో బోటకమో మనకు తెలియదు. కానీ మనల్ని మాత్రము ఎన్ని మొక్కలు చేసినా, ఎంత బూడిద చేసినా ఆయన మహిమ కలిగినటువంటి అగ్ని అభిషేకము, ఆ అక్షయ ఆత్మ పంపించబడినప్పుడు మొక్కలు అయిపోయినా, బూడిద అయిపోయినా అంతా ఒకటైపోద్ది. ఆమేన్. ఎందుకంటే దేవుడు నీ శరీరంలో ఒక అద్భుతమైనటువంటి కృపనుంచాడు. ఈరోజు దేవుడి యొక్క ఆ ప్రభావాన్ని మనం మోసుకొని వెళ్ళాలి. దేవుని పెట్టారా, చూడండి ఇక్కడ ఒక ఆడబిడ్డ ఉంటుంది. 2వ సమూయేలు 21వ అధ్యాయము చదవండి అన్న. 2వ సమూయేలు 21:1. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. ఈ 2వ సమూయేలు 21వ అధ్యాయంలో 8వ వచనం. అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు. చాలు. ఈ అయ్యా అనేటువంటి వ్యక్తి ఇతను. అయ్యా అంటే మన భాషలో డాడీ, నాన్న అంట కదా. అయ్య అంటే అయ్య అనుకోకండి, అతని పేరే అయ్యా. అదేంటో పాత రోజుల్లో పేర్లు ఒక వెరైటీగా ఉంటాయండి. చిన్నప్పయ్య, పెదప్పయ్య, దేవుని బిడ్డలారా, చిన్నబురప్పన్న, మా తాత ఉన్నాడండి కాకి నచ్చయ్య. చాలా అద్భుతమైన పేర్లు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఆ పేర్లు పెడితే చెదకొట్టేస్తారు పిల్లలు. ఏంటి నాన్న ఇలాంటి పేరు పెట్టావు, నీకు బుర్ర లేదా? నాకొద్దు ఈ పేరు. చిన్నప్పుడు కొన్ని పేర్లు, ఈ బొండపిల్లి అనే పేరు మాకు ఇంటి పేరు ఉండేది. అక్కడ రే చిన్నబొండపిల్లి, పెదబొండపిల్లి అనేవారు. ఇదేంటారు బాబు ఈ పేరు? అమ్మ మేషారు మాకు పెదబొండపిల్లి, చిన్నబొండపిల్లి అని పేరు మార్చేయమనంటే, ఇది ఏమైనా వస్తువు అనుకున్నారో మార్చడానికి? ఇంటి పేరు ఇది. చిన్నప్పటి నుంచి మన తాతల తండ్రులు పెట్టే పేర్లు, ఆ ఇంటి పేరు ఎవరు మార్చగలరు? హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ ఈ రిస్పా అనేటువంటి ఆమె జీవితాలు మార్చింది అనమాట. పేర్లు మార్చడం కాదు కానీ
క్రియలు మార్చింది, జాతకాలు మార్చింది, బ్రతుకులు మార్చింది. ఆమె ఒక దేవుని బిడ్డలారా అయ్యా అనేటువంటి వ్యక్తికి జన్మించింది. ఈమె ఈ పేరుకున్న అర్థం ఏంటంటే, చాలా పదాలు అయితే డిక్షనరీలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. హాట్ స్టోన్ అని, తర్వాత దేవుని బిడ్డలారా ఇంకా గ్లోయింగ్ కూల్ అని, అంటే రాతి బొగ్గు అటు ఈ పేరుకి అర్థం, రాతి బొగ్గు. సంగమా, ఈ యొక్క అద్భుతమైనటువంటి రిస్పా అనండి అందరూ, రిస్పా, ఈమె సౌలు మొదటి రాజు, ఇశ్రాయేలీలకి మొదటి రాజు. ఈ రాజు యొక్క ఉపపత్ని, ఇతను భార్య కూడా కాదు, ఉపపత్ని. ఉపపత్నికి 2 బిడ్డలు పుట్టారు. సౌలుకి ఎంతమంది కుమార్తెలమ్మా, ఎంతమంది కుమారులు? ఎందమ్మా చెప్పండి. 2 కుమార్తెలు. అక్కడే ఉంది చూడండి, మీకాలు, మేరాబు. మేరాబు. ఈ మేరాబు అనేటువంటి ఆమెకి 2 అక్కడ 5 కుమారులు పుట్టారు. చూసారు అక్కడ 8వ వచనంలో 21, 2 సమూయేలు 21, 8వ వచనం, అయ్యా కుమార్తెకు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనేని మెఫీబోషెతు అని 2 ఉన్నారు. మరలా ఈ రిస్పాకు పుట్టిన కొడుకు ఉన్నాడు. అక్కడ దావీదు ప్రియమైన స్నేహితుడైనటువంటి యోనాతాను, ఇతను సౌలు కొడుకే, అంటే మనవడు. అటువైపు మనవడుగా పుట్టాడు, ఇటువైపు కొడుకు కూడా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఉపపత్నికి పుట్టిన బిడ్డలు. ఈ రిస్పాకి ఎంతమంది అమ్మ కొడుకులు? 2. సౌలు కుమార్తె అన్నాను కదా, ఎవరు ఆమె పేరు? మీకాలు, మేరాబు. మేరాబు పెద్దదాయి. పెద్దదాని కుమారులు ఎంతమంది? 5. మొత్తం ఎంతమంది అయ్యారు? 5. భార్య కుమారులు, క్షమించండి, 5 కుమార్తె యొక్క కుమారులు, అంటే మనవాళ్ళు అవుతారు సౌలుకి. హల్లెలూయా. భార్య అనేటువంటి ఉపపత్ని పుట్టిన కుమారులు 2. మొత్తం ఎంతమంది అయ్యారు? 7. ఈ 7 కూడా చంపేస్తారండి. ఎంతమందినమ్మా? 7. దేవుని బిడ్డలారా దయచేసి వాక్యం వినండి. 7 కూడా కొండ మీదకి తీసుకెళ్లి చంపేస్తారు. ఆ కొండ పైన వేలాడ తీశారనే మాట ఉంది. కొండ మీద ఏమైనా చెట్లు ఉంటాయా? ఉంటాయి, చెట్లు కూడా ఉంటాయి. కొన్ని కొండల మీద చెట్లు ఉంటాయి, కొన్ని కొండల మీద అసలు గడ్డి పరక కూడా మొలవనటువంటి బోడు కొండలు కూడా కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే కొండ పైన 7 కుమారులు. ఎంత ఘోరమో! సౌలు కుటుంబంలో నుంచి ఎవరు చంపారంట? గిబియోనీయులు. నిజానికి సౌలుకి శత్రువులు ఎవరంటే అమ్మోనీయులు. దేవుడే చెప్పాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ దేవుడు చెప్తాడు, సౌలా నీకు శత్రువులుగా ఉన్నటువంటి ఈ యొక్క ఎవరు అమ్మోనీయులు శాసము ఒక్కడిని కూడా ఉంచకుండా అందరిని కూడా చంపేయమంటే సౌలు ఏం చేశాడు? ఆ 2వ వచనంలో గాడిదల్ని, గొర్రెల్ని, మేకల్ని మంచివన్నీ దాచుకున్నాడు. కొవ్వుగా ఉన్నాయట. ఇవి ఉంటే మంచిదండి దేవుడికి బలివ్వటానికి. దేవుడు చంపిరా బాబునంటే నువ్వు మళ్ళీ దేవుడికి బలిస్తానంటావేంటి? ఎంత పిచ్చోడు కదా. అంటే దేవుడు ఎంత ఘోరమైనటువంటి విధానాల్లో బ్రతుకుతున్న వ్యక్తులు అమాలేకీయులు. ఈ అమాలేకీయులు అంతం చేయమని చెప్పాడు. అమాలేకీయుల్ని చూడండి, అక్కడ నిర్గమాకాండము 17:8 వచనంలో ఓ శిఖరం ఎక్కిపోయి మోషే గారు చెయ్యిలు పీకుతుంటాయి, ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన చెయ్యిలు పట్టుకుంటారు 2. ఎవరు? అహరోను, హూరు. అహరోను, హూరు అనేటువంటి 2 చెయ్యిలు ఎత్తినప్పుడల్లా కిందన యెహోషువ యుద్ధం చేస్తారు. చెయ్యిలు దించేస్తే శత్రువులేమో ఇశ్రాయేలు మీద గెలిచేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చెయ్యిలు ఎత్తాలా దించాలా? ఎత్తాలి. ఆమేన్. నువ్వు చెయ్యి ఎత్తితే నీకు విజయం, చెయ్యి దించేస్తే నీకు ఓటమి, అపజయం. ఇక్కడ మోషే చెయ్యిలు ఎత్తాడు. ఎంతవరకు ఎత్తుతాడండి? ఉదయం నుంచి అమ్మా స్తోత్రం అని ఆరాధనలు చేయలేస్తాడంటే 5 నిమిషాలు చేయలేక్కి గోక్కోవడము, అటు చూడటం, ఇటు చూడటము, నాయన చెయ్యిలు పీకేస్తానని ఆయన బాగా చాలా ఇబ్బందిగా ఉంది, పట్లు పట్టేసాను అంటాం. కానీ మరి మోషే గారు ఉదయం సాయంత్రం వరకు చెయ్యిలు ఎత్తుకునే ఉన్నాడు. బాబు మా చెయ్యిలు పట్టేస్తాను అనుకుని ఏం చేశారు? రాళ్ళు తెచ్చి, బండలు తెచ్చి ఆ చెయ్యిలు కింద అడ్డెట్టారు. నువ్వు ఇక్కడ సాపునైనా అనేసి ఇలాగ ఆ రాతుల పైన చెయ్యి పెడితే కిందన యెహోషువ వారందరినీ తుత్తి నీళ్ళు చేశాడు. హల్లెలూయా. అంటే చెయ్యి ఒకరు ఎత్తాలి, యుద్ధం మరొకరు చెయ్యాలి. చెయ్యిలు మనమే ఎత్తాలి, యుద్ధం మనమే చెయ్యాలి, అన్నీ మనమే చెయ్యాలి అంటే అవ్వదు. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, యుద్ధం చేసేవారు యుద్ధం చేయాలి, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, ఆరాధన చేసేవారు ఆరాధన చేయాలి, సువార్త ప్రకటించేవారు సువార్త ప్రకటించాలి, దేవుడి కొరకు ఆర్థికంగా సహాయం చేసేవారు ఆర్థికంగా సహాయం చేయాలి. దేవుని యొక్క ప్రతి పరిస్థితిని వారి క్రియలు బట్టి వారికి జీతం వేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అమాలేకీల్ని చంపమంటే ఆ రాజుగారిని బతికించాడు సౌలు. ఎంత బాధపడ్డాడు దేవుడు, ఇతన్ని నేను రాజుగా చేశానని దుఃఖపడ్డాడు. అయితే అటువంటి కుటుంబంలో ఆ 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అదంతా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ జ్ఞాపకార్థ ఆదరణ కూడికలో ఈ రిస్పా అనేటువంటి ఈమె ఆ సౌలు వంశంలో ఉపపత్నిగా ఉన్న ఈమె అటు తన కుమార్తెకు పుట్టినటువంటి మేరీబాకు పుట్టినటువంటి 5 కుమారులు, ఈమెకు పుట్టినటువంటి 2 కుమారులు, వీరు కొండ మీద ఉరి తీయబడ్డారు. ఉరి తీయబడితే 3 రోజులకి శవం ఏటవుద్దమ్మా? ఎండిపోద్ది. వారం రోజులకి ఏటవుద్ది? నెల రోజులకి ఏమవుద్ది? 2 నెలలకి ఏమవుతుంది? సమాధి చేయలేదు, కొండ మీదే ఉంచారు. 3 నెలలకి ఏమవుతుంది? ఎవరు లేరు, మనలాంటి బ్యాచ్ అక్కడ లేరు, ఒక్క రిస్పే ఉంది. ఆ కొండ మీద ఒక ఆడపిల్ల 6 నెలలు శవం దగ్గర ఎవరైనా ఉండగలరా? 7 ఉదయం పూట ఏమొస్తాయి శవం దగ్గరికి? గెద్దలు, రాబందులు. రాబందుని ఎప్పుడైనా చూసావా? రాబందుని చూడకు, భయపేస్తుంది, చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఒక ఆడబిడ్డ రాబందుల్ని 7 అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ పరిగెట్టాలి, ఆ శవం దగ్గరికి వెళ్తే ఆ కర్ర పట్టుకుని వెళ్తుంది, ఇటు వెళ్తుంది, చాలా గద్దలు వచ్చేస్తున్నాయి, రాబందులు వచ్చేస్తున్నాయి. రాత్రిపూట గద్దలు రాబందులు భయంకరమైన దేవుని బిడ్డలారా ఉన్నాయి. పగటిపూట ఇవి వస్తున్నాయి, రాత్రిపూట ఏం వస్తాయి? క్రూర మృగాలు. ఆడబిడ్డ ఎంత ధైర్యం అండి, ఎంత జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎవరికి కానీ ముందు ధైర్యం ఉండాలి కదా. చూడండి ఆమె ఎంత అద్భుతంగా 10వ వచనం చూడండి. అయ్యా కుమార్తె రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని కోతకాలం ఆరంభం ఎప్పుడు అవుతుందమ్మా? ఏ నెలలో చెప్పండి? కోత ఎప్పుడు మనము కోస్తారు? ఆరంభము వర్షాకాలంలో కోస్తారా, వేసవికాలంలో కోస్తారా? వర్షాకాలం కోస్తారా? వర్షంలో దున్నుతారా, బస్తాలు ఎక్కిస్తారా? వేసవి కాలంలో. అంటే కాలాలు చూడండి దేవుని బిడ్డలారా, ప్రారంభం వేసవి కాలంలో, ప్రారంభంలో ఆమె ఆ శవాల దగ్గర ఉంది, వర్షాకాలం వచ్చేసిందంట. అంటే చూడండి ఎన్ని నెలలు. చరిత్రలో అయితే 6 నెలలు. 6 నెలలు ఒక ఆడబిడ్డ రాత్రి పగల్లో ఆ ఎముకలు అయిపోయాయండి, అస్థి పంజరాలు, కలేబరాలు. ఉదయం పూట పక్షుల్ని ఈ ఘోరమైనటువంటి వీటిని తరుముతూ ఉంది, రాత్రిపూట ఏమో ఎన్నో జంతువులు, ఎన్నో తోడేళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, ఒక ఆడపిల్ల శవం దగ్గర. దేవుని సంగమా, ఆమె చూడండి ఎంత అద్భుతమైనటువంటి కలేబరాల మీద కురియు వరకు అచ్చటనే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండును, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండును, వాటిని కాచుచుండగా. కాచిందట. ఈరోజు మనమేం కాయాలి? మనము శవాలు కాసే బ్యాచ్ కాదు, మనం ఆత్మలు కాసే బ్యాచ్. చమడుడు సోదరులు చెల్లించు హల్లెలూయా. ఆమె ఆ యొక్క కలేబరాలనే కాసిందటండి. ఈరోజు మనము ఆత్మలు, ఇందాక ఏం చదివాము? 22వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథం. ఎవరి కోసం మనం ఏడవాలి? వెళ్ళిపోబోచున్న వారి కొరకు, వెళ్ళిపోబోచున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోచున్నటువంటి బిడ్డల కొరకు మనము అంగలార్పు కలిగి ఉందుముగాక. ప్రియ సంగమా, వారు వారి జన్మభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా వారికి యాతన లేదు, ప్రశాంతంగా ఉన్నారు. మనకి ఇప్పుడు వేతన ఉంది. దేనికి? వెళ్ళిపోతున్న వారి కోసం మనకి వేతన. అయ్యో, తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుమూలలో కూడా నశించిపోతున్న గోళంలోకి వెళ్ళిపోతున్న ప్రజల కొరకు మనకి వేదన. సుఖం ఎలాగ ఉంటుంది? సంతోషం ఎలాగ ఉంటుంది? ఆయన పని చేస్తేనే మనకి జీతం, కిరీటాలు, పిలుస్తాడు, అద్భుతమైనటువంటి గొప్ప మహోత్సవం జరుగుతుంది. అక్కడ నీ కష్టానికి గొప్ప ఫలితం ఉంటుంది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, రిస్పా ఈమె నిజంగా ఆ పేరుకున్న రాతి బొగ్గు లాంటిదండి. రాయి ఎలాగైతే
బుగ్గెలాగైతే నిజంగా అంత విలువైనటువంటి రాయిగా ఆమె హృదయము అంత దారుగా ఉంది, కఠినంగా ఉంది. జంతువులు తరుముతూ ఉంది, క్రూరమైన జంతువులు తరుముతూ ఉంది. కుక్కొస్తేనే పాశ్రం గారు దారిలో వెళ్ళరు, అసలు దారిలో కాదు కదా, మరి అసలు కనిపించరు అక్కడ. మరి అటువంటిది ఈ రిస్పా ఎంత అద్భుతం చూడండి. 7 సమాధులు. నాకెందుకు ఈ సౌలు వల్ల నాకేమైనా సంతోషమా, నాకు ఆనందమా, నాకేమిచ్చాడు అసలు అని తన పెద్ద కుమార్తె, ఆ పెద్ద చరిత్ర ఏమంటే నేను చెప్తే ఇప్పుడు మనకి ఆదరణ కూడికి కాదు కానీ ఆల్రెడీ ప్రేర్ అయిపోద్ది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ పెద్ద కుమార్తె కుమారుల్ని ఆమె కాయలేదు కానీ రెస్పా కాస్తూ ఉంది. ఎందుకంటే పాత నిబంధనలో వారి శవాలను వాగ్దాన భూమిలోనే పాతాలి. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడ పాతినా పర్లేదు దేవుని బిడ్డలారా, ఎవరు తీసుకెళ్ళినా ఏడు చేసుకుని అనవసరం. మరి కొంతమంది మాత్రం బాబు అదిగో సమాధుల తోట నాయన, ఆ సంఘానికి వెళ్తే ఆ సమాధుల తోటలో పాతుతారట, నేను ఈ సంఘానికే వెళ్తాను అంటే నువ్వు సమాధి తోట కోసం ఈ సంఘానికి వెళ్తాను కానీ దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్లే సంఘానికి మాత్రం వెళ్ళవన్నటువంటి కొంతమంది బిడ్డలు ఉన్నారు. సమాధుల తోట ఫ్రీ అంట పాతి పెట్టడానికి. బ్రతికున్నప్పుడు ప్రభువు కొరకు బ్రతకకుండా చనిపోయా అమ్మో నా బాడీ ఏమైపోద్దో, ఎక్కడ పాతేస్తారో, నీ బాడీ నీకేంటి అసలు చలనమే ఉండదు. హల్లెలూయా. దేవుని సంగమా, ఇక్కడ రిస్పా ఆమె అద్భుతమైనటువంటి కృప కలిగి ఉంది. ఈమె కొండ మీద ఉంది, ఈ కళేబరాలు కాస్తుందని ఈ వార్త ఎవరికి వెళ్ళింది? రాజు అయిన దావీదు చెవులో పడ్డది. ఆమేన్. శవాళ్ళు కాసిన ఈమె పనితనము ఎవరికమ్మా తెలిసిందే? రాజు అయిన దావీదు తెలిసినప్పుడు మరి నువ్వు ఆత్మలు కాస్తే నీ కోసం ఎవరు తెలుస్తుంది? నువ్వు శవాలు కాస్తే మున్సిపాలిటీ తెలుస్తుంది. అమ్మా బాబు ఆ అమ్మ నాయన వీధిలో ఎవరు కూడా ఇంకా కాస్తుందంట, రే బాబు ఎవరు పాతట్లేదు పదండి బండి పట్టుకొని వారే ఫ్రీ ఖర్చులు, వారే ఫ్రీ మోత అంతా వారే చేస్తారు. కానీ మనం ఆత్మలు కాసామనుకో, ఆత్మల మీద మనసు పెట్టామనుకో, నశించిపోతున్న ప్రజల మీద మనం దృష్టి పెట్టామనుకో, మహిమ కలిగిన పరలోకమే కదిలించబడుతుంది. ఆమేన్. పౌలు అదే భారంతో ఉన్నాడు, అదే ఆశతో ఉన్నాడు. చూడండి 2 కొరింథీయులు 5వ అధ్యాయం ముగించుకుందాం. 1-2 వచనాలు చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు. చూడండి, నిత్యమైన నివాసము అంటూ మంచి మాట అన్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ 2వ వచనంలో ఒక చమత్కారం అంట చూడండి. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా, అంటే ధరించుకున్న వారముగా, వస్త్రాలు ఉన్నట్లుగా, ఉతుక్కున్న వస్త్రాలు కాదు, మాసిపోయిన వస్త్రాలు కాదు, అమ్మో ఇవి నలిగిపోతున్నాయనే బాధ పడే వస్త్రాలు కాదు, ఇవి ధరించుకున్నట్లుగా. అంటే నీకు ఆల్రెడీ వస్త్రాలు ఉన్నాయి, ఇవి ధరించుకున్న వస్త్రాలు. ఇవి ఇప్పేస్తే మళ్ళీ చిరాకు ఉంటుంది, మరొక ఇంకా మనం ఇంట్లోకి వెళ్తే మరొక వస్త్రాలు ధరిస్తాం, మళ్ళీ బయటికి వెళ్తే మరొక వస్త్రాలు. కానీ ఈ మహిమ వస్త్రాలు నువ్వు ఇంకా మార్చేవి కాదు, నిత్యము అవి ఒక డిఫరెంట్గా ఒక వింతగా ఉంటాయి. ఆమేన్. ఏ షాపులో దొరకవు, ఇది ప్రభువు నీ కొరకు చేస్తున్నటువంటి వస్త్రాలు. దేవుని బిడ్డలారా, వస్త్రములు ధరించుకున్న వారముగా కనబడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము. చూడండి, పరలోకం నుండి దిగి వస్తుందట మన కొరకు నివాసము. ఆమేన్. ఆ నివాసము నీ లోపట ఉంచాడు, అది ఆ నివాసము నీతోనే ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, శిథిలమైపోతున్న నివాసం ఒకటి ఉంది, పరలోకం నుండి దిగి వచ్చే నివాసం మరొకటి ఉంది. ఆమేన్. ఎప్పుడు నీ శిథిలం వైపు నీళ్ళ కోసం చూడకు, రీమోడలింగ్ కోసం బాధపడకు, స్కీముల కోసం ఆలోచించకు, ఏదేదో సహాయం కోసమో దృష్టి పెట్టకు. నీ లోపట పరలోకం నుండి దిగి వచ్చే ఒక మహిమ కలిగినటువంటి నివాసము దేవుడు నీ లోపట ఉంచాడు. దాని కొరకు మనం పరుగులు తీద్దాం. తల్లి గారు మరి ఈ భూమి మీద ఉన్నంత వరకు మందిరంలో పరిచర్య చేశారు, పరలోకంలో పరిచర్య చేస్తారు. ఆమేన్. ఈరోజు మన పని భూమి మీద పరిచర్య చేయాలి.
ఇంకా చాలా పరిచర్య ఉందండి. మీరు అనుకుంటున్న పరిచర్య అయిపోయింది, మన ఏదో గుడ్ ఫ్రైడేకి నాయన స్తోత్రం హల్లెలూయా ఒక 10 వీధులు తిరిగేసాం అయిపోయింది అనుకుంటున్నారు కావాలి. ప్రపంచం ఇంకా చాలా ప్రాంతాలు తిరగవలసింది ఉన్నదే. ఆమేన్. ఎవరు వెళ్తారు? ప్రభు అంటున్నాడు కోత విస్తారము, పనివారు చాలా తక్కువ అట. కోత విస్తారంగా ఉంది, పనివారు లేకపోతే ఇంకేంది కోత? చూడండి, ఆమె కోతకాలం ప్రారంభంలో ఆ శవాల దగ్గర ఉంది, వర్షాకాలం వచ్చినంత వరకు కూడా అక్కడే ఉంది. దావీదు గారు వచ్చి ఆమె పనితనాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక ఆడబిడ్డ, ఒక రిస్పా, ఈమెకేంటి ఉపపత్ని మరలా. సౌలుకు భార్యలు లేరా? వారికి లేనటువంటిది సౌలు కుమార్తె, ఆ కుమార్తెకు ఉన్నటువంటి కుమారుల యొక్క మనవళ్ళు చాలా మంది ఉన్నారు, వారి ఎవ్వరికి లేనటువంటి పట్టింపు ఒక ఉపపత్ని తీసుకుంది. ఈరోజు దేశాల కొరకు నాకెందుకు అని అనకు, వేరు వేరు గ్రామాల కొరకు నాకెందుకు అనకు. అదంతా నీకే, నువ్వే చెయ్యాలి, నువ్వే ప్రకటించాలి, నువ్వే బ్రతకాలి. తల్లిగారి కొరకు ఈరోజు మనం వింటున్నాం. ఈ విన్నటువంటి మాటలు ఇంకా ప్రపంచానికి ఎంతోమంది మోసుకొని వెళ్తారు. మన కోసం కూడా మోసుకొని వెళ్ళేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి వర్ధలింప చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనులు మూసుకోండి. ప్రభువునందు నిద్రించిన, ప్రభు మనకిచ్చిన గొప్ప నిరీక్షణ, యేసునందు నిద్రించిన వారిని ఈరోజు ఆయన వెంట పెట్టుకొని వస్తాను అంటున్నాడు. నువ్వు యేసునందు నిద్రిస్తేనే నిన్ను ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి నివాసం నీకు ఇస్తాడు. నువ్వు అది కావాలంటే, అది పొందుకోవాలంటే ఈ భూమి మీద అటువంటి గొప్ప సాక్ష్యమో తల్లిగారు, దేవుని బిడ్డలారా, నూకమ్మ గారు ఆమె జీవించిన చరిత్ర, జీవించిన కాలము, ఆమె బాహ్యమైన దృష్టి లోపంతో ఉన్నప్పటికీ ఆంతర్య దృష్టితో ఉన్నది, ఆత్మ సంబంధమైన దృష్టితో ఉన్నది. ఆత్మ సంబంధమైన మహిమ కలిగినటువంటి ప్రభువుని ఆమె క్షుణ్ణంగా చూసింది. ఈరోజు నువ్వు సూక్ష్మంగా ప్రతిదీ చూస్తూ ఉన్నావు, క్షుణ్ణంగా ప్రతిదీ మహిమ కలిగిన ప్రభువుని చూడగలుగుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, వాక్య ఫలింపు కొరకు ఆశ్రమ గారు కుటుంబ సభ్యుల కొరకు క్లుప్త ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి పోషిస్తున్నా మా ప్రియ పరులకు తండ్రి, నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నన్ను, నా ప్రియ బిడ్డల్ని తండ్రి, సకల పరిశుద్ధుల్ని తండ్రి, నీవు సజీవుడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచినందుకే ఈ దినం వరకు ఈలాగు తండ్రి అయ్యా తండ్రి, ఈ ప్రేయర్లో తండ్రి అయ్యా ఈలాగ కూడుకొని తండ్రి నీ లేఖన భాగంలో ధ్యానించుటకు, విలువైన మాటలను తండ్రి వినడానికి ఇట్టి ధన్యతను మాకు అందరికీ కలుగు చేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, స్మారక కూడిక పెట్టుకున్న కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మొదటి సంవత్సరం స్మారక కూడిక పెట్టుకున్న తండ్రి, ఇదిగో నూకమ్మ గారి తండ్రి అయ్యా, ఇదిగో తండ్రి మొదటి మెమోరియల్ సర్వీస్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు తండ్రి అయ్యా, ఇంట్లో ఉన్న తండ్రి కింతలి అప్పారావు గారిని తండ్రి అయ్యా, శివమ్మను బట్టి ప్రార్థిస్తున్నాము, చిన్నమ్మను బట్టి ప్రార్థిస్తున్నాము. విడువబడిన ఈ కుటుంబానికి తండ్రి మొదట నీవు ఆదరణకర్తగా ఉన్నాడు తండ్రి, ఓదార్పును దయచేయండి. పెద్ద తల్లి లేదనే బాధను, లోటుని తీసివేయండి తండ్రి. నీవే పెద్ద దిక్కుగా, కొండగా, అండగా ఉండండి తండ్రి. తండ్రి లేదనే బాధ ఈ కుటుంబంలోనే తీసివేయండి తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రత్యేకంగా శివమ్మను దర్శించండి తండ్రి. ఎవరు లేదు తండ్రి, నీ వైపే ఆధారపడి బ్రతుకుతూ ఉంటుండగా తండ్రి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం కలుగు చేయండి, బలం ఇవ్వండి. ఇంకొను నీ పనిలో బహుబలముగా వాడుకోండి అయ్యా. తల్లి లేదు, ఇటువైపు ఎవరు నాకు లేరన్న బాధలు తండ్రి తీసివేయండి తండ్రి. ఆ బిడ్డ పక్షంన నీవు తండ్రి అయ్యా ఉండండి తండ్రి. ప్రతి విషయంలో చేర్చిన పనుల్లో నువ్వు తోడుగా ఉండండి తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి, నూకమ్మకి ఇచ్చిన మనవులు బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. విజయబాబుని, అజయ్ బాబుని బట్టి ప్రార్థిస్తున్నాము. ఏ పని మీద వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ డ్యూటీ చేస్తున్నా తండ్రి, ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నిస్తున్నారో, ఏదైతే గోల్ రీచ్ అవ్వాలని నీ యందు తండ్రి ఆశపడి తండ్రి అయ్యా ప్రార్థన చేసుకుంటున్నారో వాళ్ళ ఆశలన్నింటినీ నెరవేర్చండి తండ్రి. వాళ్ళ అయితే ఏదైతే మనసులో కోరుకుని నీ యందు తండ్రి అయ్యా నిరంతరం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్నవన్నింటినీ కూడా తండ్రి సిద్ధింప చేయండి తండ్రి. కుటుంబానికి రావాల్సిన దీవెనలు కుమ్మరించండి. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకంగా తండ్రి అయ్యా పెద్ద దిక్కు లేదనే లోటును తీసివేయండి, ఆదరణ కలుగు చేయండి తండ్రి. ఇంట్లో తండ్రి ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. మంచి ఆరోగ్యము ప్రతి ఒక్కరికి కలుగు చేసి నీ మహిమ కొరకు తండ్రి, ఆత్మల పరిచర్య కొరకు తండ్రి, ఏడవాలని, రోధించాలని, అంగలార్చాలని తండ్రి, బ్రతుకున్న వారి కొరకు తండ్రి మేము తండ్రి అంగలార్చే బిడ్డలుగా, రోదన చేసే బిడ్డలుగా తండ్రి మేము ఉండాలని తండ్రి నీ వాక్య లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
అటువంటి తండ్రి ధైర్యము, రెస్పావ్ అంటే గుండె ధైర్యాన్ని తండ్రి మాలో ప్రతి ఒక్కరికి కలుగు చేసి నీ మహిమ కొరకు తండ్రి, నీ సువార్త పని కొరకు తండ్రి, నీ సంఘ సేవ కొరకు తండ్రి బ్రతుకున్నంత కాలము తండ్రి మమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటామని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించిన ప్రకారం క్షమించము, మా శోధనలకు తేక కీనుడి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. అద్వితీయ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభావము నిత్యము ఆయన మహిమ కలిగినటువంటి సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నటువంటి మహోన్నతుడు తల్లిగారు నూకమ్మ గారు విడిచిపెట్టిన కుటుంబ సభ్యులకును చేరివచ్చిన సంఘమునకును సదాకాలము ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో వస్తున్నటువంటి ప్రభు యొక్క రాకడ కొరకు మనమంతా ఎత్తబడే ప్రభావంలో ఉందుముగాక. అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, మరి బిడ్డలో ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందును దయచేసి స్వీకరించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం.